ఇప్పుడు టైర్ 1, 2 అండ్ ఇంటర్వ్యూ. ఓకే, టైర్ 1 200 మార్క్స్ అండి, దిస్ 400, ఇంటర్వ్యూ 100. ఓకే, 200 లో 50 GS, 50 రీజనింగ్, 50 aptitude and 50 English. ఓకే, అది టైర్ 1. టైర్ 2 అంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాడు పెట్టిన కట్ ఆఫ్ కన్నా మనకి ఎక్స్ట్రా వస్తే, ఎక్కువగా వస్తే నెక్స్ట్ టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఒక 2 months గ్యాప్ ఇస్తాడు ఎగ్జామ్కి. ఓకే, దీనికి వచ్చేటప్పటికి 200 ఇంగ్లీష్ అండ్ 200 మ్యాథ్స్. ఓకే, ఈ 200 ఇంగ్లీష్ లో 200 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్ అండి. హండ్రెడ్ బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఓకే, 100 ఇంటర్వ్యూ, అలాగో తెలిసిందే. ఇప్పుడు ఓరియంటేషన్కి వద్దాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. ఓకే, 50 మార్క్స్ జిఎస్ అండి. 99% ఓన్లీ స్టాక్ జీకే అడుగుతాడు. అంటే ఎటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఎటువంటి ఫోకస్ పెట్టాడు. మహా అయితే 1 or 2 బిట్స్ వస్తాయి, మహా అయితే ఒక 5 బిట్స్ వస్తాయండి. అది బాగా వెరీ రేర్ కేస్. ఓకే, 5 బిట్స్ కంటే ఎక్స్ట్రా రావు అసలు. రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మన పేపర్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ పడచ్చు, పడకపోవచ్చు కూడా. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ లో డెప్త్ ఉంటుందండి అసలు. అంటే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారు, మినిమం అయ్యేనా చూసుకుంటాం కదా. నోబెల్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారు, ఆస్కర్ అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి, ఓకే, పులిజర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, మినిమం గా మేజర్ అవార్డ్స్ అన్ని. ఓకే, ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ అయినా ఉంటాయి కదా, ఆ కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటాం. అంటే అన్ని కూడా ద వెరీ ఇంపార్టెంట్, అంటే మెయిన్ హెడ్డింగ్స్ లో పడ్డవే తప్ప అంతకు మించి డెప్త్ కి అసలు వెళ్ళడు కరెంట్ అఫైర్స్. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చాలా ఇంపార్టెంట్, అది ఇస్తాడు, ఇవ్వచ్చు, కానీ డెప్త్ కి వెళ్ళడు. అదే బ్యాంకింగ్ లో చూసినట్లయితే మీకు దేంతో ఎలా టైఅప్ అయ్యారు అలా విడివిడిగా అడుగుతూ ఉంటాడు. బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేటప్పుడు బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అసలు దీనికి అసలు పొంతన ఉండదు. ఓకే, ఇది కాకుండా 50 మార్క్స్ జిఎస్ అన్నాను కదా. ఇప్పుడు ఈ 50లోంచి క్వాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ ద సైన్స్ టాపిక్స్, physics, biology and the chemistry. Apart from this one, geography. Okay, ఇలా ఈ టాపిక్స్ నుంచి వస్తాయండి బిట్స్. కానీ మేజర్ గా చాలా మంది చేసే ప్రాబ్లం అదే ఇష్యూ ఏంటంటే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవడం కష్టం, అందుకని ఎస్ఎస్సి చాలా మంది రాయరు కూడా. అంటే మీరు సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ ఇవే కనిపిస్తాయి, అంటే ఈ టాపిక్స్ అన్ని కనిపిస్తుంటాయి, ఇందులో డీటెయిల్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, వాడు ఇచ్చిన సిలబస్ ని యాస్టీజ్ గా అలా చూసుకుంటూ వెళ్ళినా కూడా మనకి 50కి వచ్చి 35+ వస్తుందండి స్కోరు. 35+ అంతకు మించి రాదు కూడా. జిఎస్ విషయంలో మనం ఎంత చదివినా రాకపోవచ్చు. నేను జిఎస్ఎస్ వ్యాస్ట్ సిలబస్ ఎక్కడి నుంచి ఎలా ఇస్తారో తెలియదు. అలాగని మనం వెరీ ఇంపార్టెంట్ చదవకుండా ఉండలేం. ఓకే, మ్యాక్సిమం 90% ఆఫ్ ద సిలబస్ మనం కంప్లీట్ చేసినట్లయితే, అంటే ఇందులో కొన్ని సెక్టర్స్ ఉంటాయండి, ఆ సెక్టర్స్ మీద ఫోకస్ చేసుకుంటే సరిపోదు. క్వాలిటీ అంతా చదివి మనం ఏం చేసుకుంటాం, మనం స్పెషలైజేషన్ చేస్తున్నామా? ఎందుకు, ఇక్కడ 50 మార్క్సే ఉంది, ఇంకెక్కడైనా ఉందా జిఎస్? లేదు. ఇక్కడ 200 మార్క్స్ ఇంగ్లీష్, 200 మార్క్స్ మ్యాథ్స్. ఇక్కడ ఒక్క 50 మార్క్స్ కోసం మనం ఏం స్పెషలైజేషన్ చేయక్కర్లేదు ఇందులో. అంటే ఏ సెక్టర్స్ ని పట్టుకుంటే మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ లో, అంటే 20 days 30 days, ఆ 30 days లో మొత్తం అయిపోవాలి, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోవాలి విత్ ప్రిపరేషన్. 30+ మార్క్స్ రావాలి, 40+ ఎవరికి రావు, అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలను.
40+, అది బాగా వెరీ రేర్ కేసెస్. మా అయితే ఒక మొత్తానికి ఎగ్జామ్కి అప్లై చేసిన అందరిలో కూడా 50 మెంబర్స్ ఉంటారు 40+ వచ్చిన వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి ఇంకో పేపర్ తగిలింది అనుకోండి, అందులో 40 వస్తుందని చెప్పలేం. కానీ మినిమంగా 30+, మంచి స్కోర్ అది జిఎస్ విషయంలో. ఓకే, ఈ 30+కి మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాం, 35+. ఓకే, ఇందులో కొన్ని సెక్టర్స్ ఉన్నాయండి, ఆ సెక్టర్స్ నుంచే బిట్స్ పడతాయి, రిపీటెడ్ బిట్స్ పడతాయి. కరెంట్ అఫైర్స్ ఎలాగో రాదు, తీసేద్దాం అదే మొత్తం. ఇది వెళ్లే ముందు, ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక 4-5 days చూసుకోవడం, ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒక 6 months 5 months పేపర్లో ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ ఇష్యూస్ అంతే, జస్ట్ నేమ్స్ అలా చూసుకోవడం, తిరిగేసేయడం సరిపోదు. ఇంకా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ మీద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ ఆ టాపిక్స్ మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. హిస్టరీ కూడా అలాగే చూస్తాం. నెక్స్ట్ ఎకనామిక్స్ అంతే, అన్ని ఏం చదవం మనం. ట్యాక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, సంబంధించి ఏ కేటగిరీస్ లోకి వస్తున్నాయో చూసుకోవాలి. ప్లాన్స్ కి సంబంధించిన వరకు, ప్లాన్స్ సంబంధించినంత వరకు కూడా డెప్త్ గా ఏం వెళ్ళడు. అంటే కొన్ని సెక్టర్స్ ఉన్నాయి, ఆ సెక్టర్స్ ని మనం టచ్ చేస్తాం. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు విషయం. అంటే మనం స్పెషలైజేషన్ ఏమీ చెయ్యం, కానీ మనం ఓన్లీ స్కోర్ ఓరియంటెడ్. ఎందుకంటే మీరు ఫైనల్ గా కావాల్సింది ఇందులో స్పెషలైజేషన్స్ కాదు, ఇందులో పోస్ట్ కావాలి అంటే ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి మీరు ఎక్కువగా. అలాగే నీ స్కోర్ తగ్గకూడదు. ఈ స్కోర్ తగ్గితే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది, అక్కడే పోస్ట్ పోతుంది, మనం కోల్పోవచ్చు కూడా. ఇది మినిమం గా రావాలి, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అది మన టార్గెట్. ఓకే, మేము చెప్పినప్పుడు కూడా అలాగే చెప్తామండి. మీకేదో మీ టైం వేస్ట్ చేసుకొని మా టైం వేస్ట్ అలా చెప్పకుండా, అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ లో వెళ్తుంది మొత్తం క్లాసెస్ అన్ని కూడా. అంటే ఎగ్జామ్ పరంగా మొత్తం అన్ని కూడా, అన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయండి. జియోగ్రఫీ కూడా అలాగే ఉంటుంది. అంత జియోగ్రఫీ మనం ఏం డీల్ చేయం, మీకు అసలు అంత జియోగ్రఫీ ఏం చెప్పం. కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మొత్తం ఒక లాస్ట్ 20-30 years పేపర్స్ తిరిగేసి ఏ టాపిక్స్ అయితే వాడు టచ్ చేస్తున్నాడో ఎప్పుడు కూడా అవే రిపీట్ అవుతూ ఉంటాయండి. అంటే మేబీ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇచ్చాడు, తారాపూర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ స్టేట్ లో ఉందని అడుగుతాడు. అంటే మనం ఏం చేస్తాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాం మొత్తాన్ని. బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటాం. ప్యూర్ జియోగ్రఫీ ఎక్కువగా చదవం. ఓకే, సన్ మీద అడుగుతాడు ఒక్కొక్కసారి బిట్స్, ప్లానెట్స్ మీద అడుగుతాడు, మూన్ మీద అడుగుతాడు, అండ్ వీటి మీద సోలార్ సిస్టమ్ మీద అడుగుతాడు. యూనివర్స్ అండ్ ఇట్స్ సోలార్ సిస్టమ్, వాటి మీద ఉంటాయి బిట్స్. అంటే మీకు యూనివర్స్, సోలార్ సిస్టమ్ వీటి మీద డెప్త్ గా వెళ్తాం. ఓకే, అంటే వాడు ఎక్కడైతే టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు బయాలజీ తీసుకున్నాం అనుకోండి మనం, డెఫిషియన్సీ డిసీజెస్ అంటే వాడు ఏంటంటే మీకు చెప్తాడు క్లియర్ గా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ అవేర్నెస్ అంటాడు. చూడండి ఒకసారి, జనరల్ అవేర్నెస్ అనే అంటాడు. అంటే మనకు జస్ట్ ఒక అవేర్నెస్ ఉండాలి అంతే, జనరల్ టాపిక్స్ మీద అవేర్నెస్ అంతే. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 10 years పేపర్ తీసుకోండి. ఆ 10 years పేపర్స్ దాంట్లో జిఎస్ చూడండి ఒకసారి ఎలా ఉంటాయి. అంటే ఈ బిట్ ఎవరికైనా తెలుస్తుంది కదరా అన్నట్టు అనిపిస్తుంది. ఏ టాపిక్ నుంచి బిట్ తీసుకున్నా, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఈ బిట్ ఎవరికైనా అంటే మినిమం ఇదైనా తెలియాలి కదా అన్నట్టు ఉంటుందండి బిట్స్. ఒక 10 years పేపర్ తీసుకొని అబ్జర్వ్ చేయండి. అంటే జనరల్ అవేర్నెస్. ఎక్కువ మంది డ్రాప్ అయ్యేది ఎక్కడేనండి. ఈ 50 marks కోసం మన ఎస్ఎస్సీని అసలు వదులుకోకూడదు, అది నేను చెప్తాను. ఈ 50 ఇక్కడ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ అంతా సేఫ్ సైడ్కి వచ్చినట్టే. అంటే మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్ అలా చూస్తారు కాబట్టి. ఓకే, మెయిన్ ఎస్ఎస్సీకి బ్యాంకింగ్ సెక్టర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త వ్యూస్ తో వస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఒక టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చాడు అనుకో, 4 years నుంచి ఒక టైప్ మోడల్ ఫాలో అవుతున్నాడు అనుకో, నెక్స్ట్ ఇయర్ మార్చచ్చు. కానీ ఎస్ఎస్సీలో ఏంటంటే మార్కులు తక్కువగా ఉంటాయి, 1% చేంజ్ ఉంటుంది అంతే. ఆ చేంజ్ ఎందులోనే రావచ్చు. 99% పేపర్స్ అలా దిగుతాయండి. అంటే ఎలా అంటే, నేను మోడల్స్ పరంగా చెప్తున్నాను. ఈ రోజు ఈ క్లాస్ అంతా అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓల్డ్ పేపర్స్ తీసుకోండి. ఏదైనా ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా ఫస్ట్ ఓల్డ్ పేపర్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అవే మోడల్స్. రీజనింగ్ ఉంది, ఓకే, 40+10. ఈ 10 వెర్బల్ రీజనింగ్ అండి, ఈ నాన్ వెర్బల్ రీజనింగ్. ఈ 10 అలా పడిపోతుందండి. ఈ ప్లేస్ లో మళ్ళీ వెర్బల్ నాన్ వెర్బల్ ఏమి ఇవ్వడు వాడు, వెర్బలే ఇస్తాడు. ఇది నాన్ వెర్బల్. మళ్ళీ ఇందులో కూడా మోడల్స్, అవే మోడల్స్. మా అయితే 1-2 మారుతూ ఉంటాయి.
ఇప్పుడు దీనికి రండి, యాప్టిట్యూడ్. 30 + 20. 30 ప్యూర్ మ్యాథ్స్, 30 యాప్టిట్యూడ్ అండి, 20 ప్యూర్ మ్యాథ్స్ అండి. 30 యాప్టిట్యూడ్ మీకు ఎలా తెలుసు? బ్యాంకింగ్ సెక్టర్. ఓకే, బ్యాంకింగ్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే యాప్టిట్యూడ్ మొత్తం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ వస్తాయి, అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీకు తెలుసు కదా, యాప్టిట్యూడ్ టాపిక్స్ అన్ని తెలుసు కదా. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు ట్రిగ్నోమెట్రీ, జోమెట్రీ, మెన్సురేషన్ అండ్ ఆల్జీబ్రా, ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకోకపోయినా కొంతమంది ట్రిగ్నోమెట్రీ అంటే కొంచెం డౌట్ ఉంటుంది. అంటే మేబీ స్కూల్లో సరిగ్గా ఫీడింగ్ అవ్వకపోవచ్చు, అంటే స్కూల్ లెవెల్ సరిగ్గా లేదనుకోండి, మనకి ఇంటర్కి వచ్చేటప్పుడు కొంచెం బోర్ కొట్టచ్చు, ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది. అలాంటి భయం ఏం అవసరం లేదండి. ఈ 4 టాపిక్స్ నిన్న డీల్ చేస్తాను. ఓకే, మీరు ఏం తెలియకపోయినా ఇక్కడికి వచ్చినా నేర్చుకోవచ్చు ఈ 4 టాపిక్స్ విషయంలో. ఉన్న 4 టాపిక్సే 20 మార్క్స్ వస్తుందండి. ఓకే, ఇవే 4 టాపిక్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ 100 బిట్స్ 50 బిట్స్ వస్తుందండి. మరి వదిలేవాలి ఈ టాపిక్ని, 4ని 50 బిట్స్ అంటే 100 మార్క్స్ ఇక్కడ వస్తుందండి. టైర్ 2లో 100 మార్క్స్ అండి, టైర్ 1లో 20 మార్క్స్ అండి, అంటే 120 మార్క్స్ ఈ 4 టాపిక్స్ నుంచి: ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ ఆల్జీబ్రా. మెన్సురేషన్ అంటే జామెట్రిక్ ఎక్స్టెన్షన్ అండి, అంతే సింపుల్. అంటే జామెట్రీ విషయంలో మనం ఫిగర్స్ చూస్తాం, ఫిగర్స్ ని ఎస్టిమేట్ చేస్తాం, దాని నుంచి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. దానికి ఏంటంటే నెంబర్స్ ఇచ్చి క్యాల్కులేట్ చేసేదాన్ని మెన్సురేషన్ అంటారు. సింపుల్. అసలు యాక్చువల్గా రెండింటిలో విడగొట్టకూడదు కూడా. ఓకే, రెండు ఒకటే, జామెట్రీ మెన్సురేషన్ ఒకటే. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం, అది మెన్సురేషన్ లో చెప్తాం మనం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మెన్సురేషన్ లో చెప్తాం. అసలు ట్రయాంగిల్ ఏంటి? జామెట్రికల్ ఫిగర్, అవునా కదా. క్యూబాయిడ్ గురించి మాట్లాడతాం, క్యూబాయిడ్ గురించి అన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా జామెట్రీలో చెప్తాం. ఓకే, క్యూబాయిడ్ ప్రాపర్టీస్ కానీ, క్యూబాయిడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది, అండ్ క్యూబాయిడ్ సంబంధించినటువంటి ఫార్ములాస్, దానికి రావాల్సినటువంటి క్యాల్కులేషన్స్, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఇవన్నీ కూడా మెన్సురేషన్ లో చెప్తాం. జస్ట్ విడగొట్టి చెప్తాం అంతే, ఎందుకంటే సిలబస్ విడిగా ఇచ్చాడు కాబట్టి వాడు. మీకు క్లారిటీ ఉండటం కోసం అసలు మనం అసలు విడగొట్టకూడదు, అసలు రెండు ఒకటే, రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయ్యింది. ఓకే, చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ ఇంగ్లీష్కి చూడండి, 50 మార్క్స్ ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. అవే క్వశ్చన్స్, అంటే ద ప్లేస్ వేరే మారుతాయి అంతే, నెంబర్స్ మారుతాయి, జస్ట్ కొంచెం సెక్టర్ మారుతుంది. స్పెల్లింగ్స్ ఇస్తాడు, ఒక 3 అయినా స్పెల్లింగ్స్ ఇస్తాడు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఒక 400 ఎన్నో ఉంటాయి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఒక 400 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఒక 400 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదివితే మంచి మార్క్స్ వస్తాయండి. అంటే ఎగ్జామ్ కి అక్కడ కూర్చుండే ముందు మన ప్రిపరేషన్ ఏంటన్నది, అక్కడ చదవాల్సిన కాంప్రహెన్సివ్ పాసేజ్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేయలేం, అక్కడికి వెళ్ళి చదవాల్సిందే. అది మనకు సంబంధించింది కాదు, ప్రయర్ ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రయర్ ప్రిపరేషన్ సంబంధించినంత వరకు మేము చెప్తాం. అంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ ముందే చెప్తాం. అంటే ఏంటంటే మనకు టైం సేవ్ అవ్వాలి, చూసిన వెంటనే పెట్టేలా ఉండాలి. ఓకే దీనికి ఆన్సర్ ఇది అంటే ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30 బిట్స్ వరకు ఇక్కడ ట్రైనింగ్ ఉంటుందండి. మిగతా 20 బిట్స్ అక్కడ చదవాలి, చదివితే కానీ మనం చేయలేం. అది ఎవరికైనా తప్పదు, అది అంతే కదా. క్లోజెట్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ లో చూసే ఉంటారు, మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్ ఇస్తూ ఉంటారు, అది అక్కడ చదవాలి. కాంప్రహెన్సివ్ పాసేజెస్ అక్కడ చదవాలి. అవి కాకుండా ఒక 30 బిట్స్ వరకు ఉంటాయండి, 30+ ఉంటాయి. అవి ఇక్కడ మనం ప్రిపరేషన్ ఇస్తామండి, మెటీరియల్ ఇస్తాం. ఆ మెటీరియల్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవన్నీ ఉంటాయి. డైలీ కూర్చొని చదువుకోవడం అండి, ఒక 4 ఒక 5 అలా, ఒక 5 డైలీ చూసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అవే రివిజన్, మళ్ళీ అవే రివిజన్. ఓకే, ఇది కూడా పర్లేదు అనుకోండి బిట్స్.
అట్లీస్ట్ మనం ఎలిమినేట్ చేస్తాం. పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు మనకు టఫ్గా ఉంటే అందరికీ టఫ్గా ఉన్నట్టే. ఇంకా మనం ఇంకేం చేయలేకపోతున్నాం ఆ పేపర్ అనుకోండి. అట్లీస్ట్ ఇంత ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ చేయగలరు. ఇప్పుడు మనం 400 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తెలిసినప్పుడు మనం ఎలిమినేట్ చేయలేము, ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. అట్లీస్ట్ 2 బిట్స్ ఎలిమినేట్ చేయగలము. ప్రయర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి ఇంగ్లీష్కి. చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవడానికి ఏమి ఉండదు, విషయం ఏమి ఉండదు, అంతా శూన్యం. ఓకే, అంటే మనమే అలా చూస్తున్నాం అంటే ప్రిపేర్ అయినప్పుడు ఎలా చూస్తాడన్నా చూసుకోవాలి. మనం ఇంగ్లీష్ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఎవ్రీడే, ఇప్పుడు మ్యాథ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాం అంతకంటే ఎక్కువగా ఇంగ్లీష్కి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మ్యాథ్స్కి 2 hours నా ప్రిపరేషన్ అంటే నేను చెప్పే సలహా ఏంటంటే 2 hours మ్యాథ్స్, 2 hours ఇంగ్లీష్ డైలీ. దట్స్ ఇట్. ఇంకా ఎగ్జామ్ ముందు ఒక 10 hours చదవటం అలాంటి ఏం చేయక్కర్లేదు. 2 hours డైలీ 2 hours, దీన్ని 2 hours, దాన్ని 2 hours. కొన్ని రూల్స్ ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించిన వెర్బ్ రూల్స్. అట్లీస్ట్ రూల్స్ అయినా చదువుతాం కదా ముందు. అంటే ముందు రూల్స్ చదువు. అంటే చాలా మంది ఏంటంటే సెంటెన్స్ కరెక్షన్కి వెళ్ళిపోతారు. సెంటెన్స్ కరెక్షన్ ఉంటుందండి ఇందులో. ఒక 5 marks, ఒక 5 bits ఉన్నాయనుకోండి. Tier 1 కి సంబంధించినంత వరకు చెప్తున్నాను. ఒక 5 bits ఉన్నాయనుకోండి సెంటెన్స్ కరెక్షన్. చాలా మంది ఏంటంటే ముందే సెంటెన్స్ కరెక్షన్ చదివేస్తూ ఉంటాడు. వాడు ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉండదు, సెంటెన్స్ కరెక్షన్ చూస్తూ ఉంటాడు. కానీ అలా చేయకుండా ఫస్ట్ రూల్స్ చదవండి. ఇప్పుడు ప్రొనౌన్ ఫస్ట్ నౌన్ కంచరండి. ఇప్పుడు ఐ అండ్ యూ అన్నాం అనుకోండి, యూ తర్వాత నా తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీ తర్వాత ఏ వర్బ్ వస్తుంది. మినిమం బేసిక్ రూల్స్ ఉంటాయి, నౌన్ రూల్స్, ప్రొనౌన్ రూల్స్. ఓకే, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలి రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్స్ చదవండి, రూల్స్ మీద అవగాహన తెచ్చుకోండి. ఒక 1 or 2 months అలా తెచ్చుకోండి. కంగారే ఉంది, ఒక 5 months ఉంది ఇంకా ఎగ్జామ్కి. ఒక 2 months అదే పనిగా రూల్స్ అన్నిటికి, వర్బ్ రూల్స్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ డైలీ. మళ్ళీ దాన్నే నెక్స్ట్ డే ఎవ్రీడే దాన్నే రెఫర్ చేస్తూ ఉండండి. ఈ ముందు రోజు చదువుతాం కదా, అలా 1 week అయిన తర్వాత మళ్ళీ రెఫర్ చేయకూడదు. అలా ఫస్ట్ ఒక 2 months ఇటు రూల్స్ అయిపోవాలి అన్నిటికి సంబంధించినంత వరకు. ఇప్పుడు ఏంటంటే సెంటెన్స్ మీద గ్రిప్ వస్తుందండి. ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 50 marks 30 bits ఉన్నాయి కదండి. 30 bits లో వాడు ఎలా ఇస్తున్నాడు అంటే సెంటెన్స్ కరెక్షన్ అని ఒకటి ఇస్తున్నాడు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని ఒకటి ఇస్తున్నాడు. ఓకే, మళ్ళీ ఈ సెంటెన్స్ మధ్యలో ఫిల్ చేయమని ఇస్తున్నాడు అండి. 3 ఒకటే యాక్చువల్గా, అంటే 3 sections కింద ఇస్తున్నాడు వాడు. కానీ ఇవన్నీ ఎవరు చేయగలరు? సెంటెన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు చేయగలరు. అంటే మనం సెంటెన్స్ కరెక్షన్ డైరెక్ట్ గా చూడకుండా డైరెక్ట్ బిట్స్ ఎప్పుడు చేయకండి. ఇంగ్లీష్ ఫస్ట్ అన్ని నేర్చుకోండి. ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు ఇంగ్లీష్లో అందరూ కొంచెం వీక్గానే ఉంటారు, అవునా కదా? ఎందుకంటే మన మదర్ టంగ్ కాదు కాబట్టి దాని మీద ఎలాగైనా కొంచెం గ్రిప్ తక్కువగా ఉంటుంది. మనకనే కదండి, ఎవరికైనా అలాగే ఉంటుందండి ఆ విషయంలో. ఓకే, అందుకని ఇంగ్లీష్ సంబంధించిన వరకు మనం కూడా బేసిక్స్ నుంచే వద్దాం. ఒక 1 or 2 months అవి ప్రిపేర్ అవుదాం. కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ తెలుస్తుందండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఇంగ్లీష్ మీద గ్రిప్ సంపాదించుకున్న తర్వాత చేసిన పేపర్స్ కి ఎటువంటి గ్రిప్ లేకుండా ముందే ప్రాక్టీస్ చేసిన పేపర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అది ఇంగ్లీష్ వర్క్ అది. ఇది Tier 1 కి సంబంధించిన ప్రిపరేషన్ అండి. రీజనింగ్ ఎందుకు చెప్పలేదంటే రీజనింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పెట్టేయడమే. కానీ డైలీ ఒక పేపర్ చేయండి, మార్నింగ్ డైలీ ఒక పేపర్, అంతకుమించి ఎక్స్ట్రా ప్రిపరేషన్ కూడా ఏం చెప్పలేదు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు డైలీ ఒక పేపర్ అండి. అలా 2 months ఉంటుంది కదా, 60 days 60 పేపర్స్. స్పీడ్ ఒకసారి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంతే, అంతకుమించి అసలు ఏ ప్రిపరేషన్ అవసరం లేదు. అక్కడికి వెళ్ళటం, డైలీ ఒక పేపర్ తీసుకోవడం, ఆ 50 bits చేసుకుని వెళ్ళిపోవడం అంతే. ఆటోమేటిక్గా ఇక్కడ స్పీడ్ ఇంప్రూవ్ అవుతారు. అంతకుమించి డెప్త్ బిట్స్ అసలు ఉండవు రీజనింగ్ లో. అసలు యాప్టిట్యూడ్ లో కూడా ఉండవండి. యాప్టిట్యూడ్ లో కూడా ఎటువంటి డెప్త్ ఉండదు. కానీ మన ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉండాలి. డైలీ ప్రిపరేషన్ మనం చెప్పిన ఈ ప్రిపరేషన్ చాలా వర్కౌట్ అవుతుందండి. ఒకరోజు 8 గంటలు, ఒకరోజు 6 గంటలు చదివడం గంట, ఇదో 2 hours, అదో 2 hours. ఎందుకంటే మేజర్ పార్ట్ ఇవే కదా. ఇక్కడ 200 marks, ఇక్కడ 50 marks అంటే 250, ఇదో 250. ఓకే, అందుకే మనం దీనికి 2 ఇచ్చుకున్నామండి. జిఎస్ఎల్కి చెప్తాం ఏ టాపిక్స్ అయితే టచ్ చేయలేదు, మిమ్మల్ని స్పెషలైజేషన్స్ ఏం చేయం. ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ఆ ప్రిపరేషన్ ఉపయోగపడేలాగా, అవునా కదా? అంటే మీకు టైం పర్మిట్ చేయాలి, అవునా కదా, ఆ ఉద్దేశంతో. ఓకే, అది Tier 1కి. Tier 2కి రండి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి.
ఒక 110 బిట్స్ వరకు ఉండండి. ఇక్కడ ముందే ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలండి మనం. ఆల్రెడీ ప్రిపరేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అన్ని ఇక్కడ అయిపోతాయి. 110 బిట్స్ చూడటం పెట్టడం అంతే. ఎందుకంటే 2 అవర్స్ 200 బిట్స్ అంటే అక్కడ మీకు అర్థమైపోద్ది. ఎలా ఇస్తాడండి వాడు, రేంజ్ ఎలా ఉంటుంది, సింపుల్ గా ఉంటుందండి. 2014లో 170 మార్క్స్ కూడా వచ్చినాయండి చాలా మందికి. 170, 180 కూడా వచ్చినాయి ఇంగ్లీష్ లో. 170, 180. వాళ్ళే ఇంగ్లీష్ లో పెద్ద స్కాలర్స్ ఏం కాదండి. ఎందుకంటే పేపర్ రేంజ్ అంతే, అంతకు మించి పేపర్ డెప్త్ కి వెళ్ళడు. మీరు ఓల్డ్ పేపర్ మీరు చూడండి, స్కోర్స్ ఆల్రెడీ 2014 స్కోర్స్ చూడండి, 15 స్కోర్ చూడండి. 15 స్కోర్ ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయి, లిటిల్ బిట్ కొంచెం టఫ్కి వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ పేపర్ అంటే ఇంక చదవడం పెట్టడం, చూడటం పెట్టడం, దీనికి ఆన్సర్ ఇది అది అంటే ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం కదా. 400 ఇవి 400 అవి. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ అండ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ వాయిస్. ఓకే, 4 days 5 days ప్రిపరేషన్ సరిపోద్ది వీటికైతే. వీటి పరంగా అయితే మనం సరిగ్గా ప్రిపేర్ అయితే, సరైన గైడెన్స్ ఉంటే మనకు 4-5 days ప్రిపరేషన్ సరిపోద్ది. అంతకుమించి ప్రిపరేషన్ అవసరం లేదు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయగలిగితే, కానీ దీని నుంచి ఆల్మోస్ట్ 40 బిట్స్ వస్తాయండి. ఎందుకంత స్కోరింగ్ అంటే ఎందుకనే 15 బిట్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 15 వరకు 1 word సబ్స్టిట్యూషన్స్ చాలా బాగుంటాయి రెండు చదువుకోవడానికి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తున్నట్టు అనిపిస్తుంది. 1 word సబ్స్టిట్యూషన్స్ మీనింగ్స్ లాగే ఉంటాయి. ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ ద వొకాబులరీ చెప్తున్నాను మీకు. వొకాబులరీని ఇందులో టచ్ చేయలేదు. వొకాబులరీ అన్నది ఎవరి ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళది. వొకాబులరీకి ఇంకా లిమిట్స్ ఉండవు. ఈ లిమిట్స్ లేనివి చెప్తున్నాను మీకు. లిమిట్స్ లేనివి చెప్పట్లా, లిమిట్స్ ఉన్నవి చెప్తున్నా. ఓకే, లిమిట్స్ లేనివి మనం చెప్పలేం, అది మనం చిన్నప్పటి నుంచి వస్తున్నది. వొకాబులరీలో అందరూ వీకేరండి, ఏం వరి అవ్వక్కర్లేదు. అందరికి పోయినాయి అంటే వాడు 170 వచ్చిందంటే మార్క్స్ వాడు వొకాబులరీలో పోయినాయి. ఓకే, వొకాబులరీ అందరూ వీక్గానే ఉంటారు. నేను ఎవరు స్కాలర్స్ ఏమి ఉండరు. ఈవెన్ ద ఫ్యాకల్టీస్ కూడా మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు, అన్ని తెలియకపోవచ్చు. మాక్సిమం వొకాబులరీ తెలుస్తుంది, ఇంకా చాలా ఉంటుంది. అవునా కదా, ఇంగ్లీష్ మీద స్కాలర్స్ కూడా తెలియకపోవచ్చు. ఏం కొత్త బోర్డు ఏది వచ్చిందో ఎవరికి తెలుసు, తెలియదు. వొకాబులరీలో అందరూ బిగ్గానే ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ ద వొకాబులరీ మనకు కొన్ని లిమిటెడ్ సిలబస్ ఉంది. అంటే ఆ లిమిటెడ్ సిలబస్ అయిపోద్ది. 2-3 months ప్రిపరేషన్ అన్నీ అయిపోతాయి. ఇటు మ్యాథ్స్ అయిపోద్ది, అటు ఇంగ్లీష్ అయిపోద్ది. కానీ సరైన గైడెన్స్ ఎలాగో మీ ఇష్టం. మొత్తం అంతా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటేషన్ లోనే ఉంటుంది. మొత్తం అన్ని క్లాసెస్ అలాగే ఉంటుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఎందులోనూ మిమ్మల్ని స్కాలర్స్ చేయాలన్నది కాదు, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్. ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంతే టార్గెట్. ఫైనల్ టార్గెట్ ఇస్ ఎగ్జామ్ మనం క్రాక్ చేసాం లేదు, ఇన్స్టిట్యూట్ కి ఏమొచ్చిందో లేదా అన్నదండి. లాస్ట్ ఇయర్ వచ్చిన పోస్టులు కంటే ఈసారి ఎక్కువ రావాలి. మ్యాక్సిమం 90% వచ్చిన వాళ్ళందరికీ రావాలి. అవునా కదా, మీకు నేమ్ ఉంటుంది, మాకు నేమ్ ఉంటుంది. అదే కానీ మిమ్మల్ని ఏదో ఒక సెక్టర్ 2 సెక్టర్లో బాగా పై వరకు లిఫ్ట్ చేసి మిగతా అన్నింటిలో దించేసినా వేస్ట్ అయిపోయింది ఫైనల్ గా, అంతే కదా. ఇప్పుడు 200 మార్క్స్ 2 మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 100 బిట్స్ అన్నాను కదండి. 50 బిట్స్ ఎలాగో ఈ 4 సెక్టర్ల నుంచి అండి. ఈ 4 సెక్టర్లను ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఇలా చూస్తే అలా బిట్ పెట్టేటట్టు ప్రిపేర్ అవ్వాలండి. అక్కడ చేయటమే ఉండదు, అన్ని షార్ట్స్ చెప్తామండి. మొత్తం మ్యాక్సిమం షార్ట్స్ లోనే వెళ్తాం. ఎందుకంటే మీకు లాంగ్ కట్స్ మీరు చెప్పినా అక్కడ మీరు చేస్తారు, కానీ మిగతా దానికి టైం సరిపోదు. చెప్పిన ప్రాసెస్ చేస్తారు, చెప్పిన ప్రాసెస్ చేస్తే ఎవరికి ఉద్యోగాలు రావు. ఎప్పుడు షార్ట్ కట్స్ అడ్డదారుల్లో వెళ్ళడం మనకు కావాల్సింది అదే. మనం కొట్టేమో లేదన్నది అంతే. ఏ లాంగ్ కట్లు వెళ్తాయంటే షార్ట్ కట్స్ వెళ్తాయండి, అంతే కదండి. ఫైనల్ గా నేను చెప్పినంత వరకు మ్యాక్సిమం అన్ని షార్ట్స్ లో చెప్తానండి. బిట్ చూస్తే కదా ఆన్సర్ ఇంకంతే. షార్ట్స్ మీద ప్రాక్టీస్ అండి, అన్ని షార్ట్ కట్స్ మీద ప్రాక్టీస్ కూడా అలాగే ఇస్తాం. ఇంకా లాంగ్ కట్స్ ఆల్మోస్ట్ మర్చిపోతారు మీరు, మర్చిపోవాలి. ఎందుకంటే టైం సరిపోద్దండి, కానీ ఒత్తిడి ఎక్కువ అయిపోద్ది. మన మీద ఎక్కువ ప్రెషర్ పడిపోద్ది. ఒక్కొక్క టైంలో మనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏముందండి, ఒక సమ్ పట్టాం,
ఎక్కువగా ఆల్జిబ్రాలో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఫస్ట్ స్ట్రైక్ అవుట్ ఈ 4 కేటగిరీస్ కూడా ఫస్ట్ స్ట్రైక్ అవుట్ అవడం కష్టం. ఇప్పుడు యాప్టిట్యూడ్ విషయం తీసుకున్నారనుకోండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ టైం అలా పడుతూనే ఉంటుంది. అది ఎవరో మనం మార్చలేం. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే కొద్దీ కొంచెం 2 minutes అయ్యేబట్టి 1 minute అవుద్ది. కానీ 1 minute కంటే తక్కువ చేయలేం ఒక్కొక్క బిట్. ఇంకంతే, అది పట్టాల్సి ఆ క్యాలిక్యులేషన్ అవుద్ది. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతిదానికి షార్ట్స్ ఉంటాయి. ఇంకా అవేం చూడకూడదు, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ అంతే, దానికి ఆన్సర్ ఇదే వస్తుంది అంతే పెట్టేయడం. యాక్చువల్ ప్రాసెస్ చెప్తామండి. యాక్చువల్ ప్రాసెస్ ఎలాగో చెప్పాలి, అది చెప్పిన తర్వాత అన్ని షార్ట్స్ చెప్తాను. 2 సైమల్టేనియస్ గా జరుగుతాయి నా వరకు. ఓకే, ఈ జిఎస్ కూడా అన్ని నేనే తీసుకుంటాను, అన్ని క్లాసెస్. మీకు అన్ని విషయాల్లో కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే. 2-3 years నుంచి బ్యాచ్ రన్ అవుతుంది ఇక్కడ. మీకు అన్ని కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే. ఓకే, బయట విషయాలు ఎక్కడికి వెళ్ళం, కరెంట్ అఫైర్స్ టచ్ చేయం, నేను మనకు రాలేనివి చూసుకోలేము, అనవసరం. నేను టైం వేస్ట్ చేయను కదా దాని మీద. మెయిన్గా మీ టైం వేస్ట్ చేయకూడదు. నా క్లాస్ అవుద్ది, మీకు టైం వేస్ట్ అవుద్ది, అవునా కదా. కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోండి. ఎలా అంటే ఇప్పుడు మనం చెప్తాం, ఇప్పుడు దేనికైనా ప్రైమ్ మినిస్టర్ మినిమం అదేనే చూసుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే మన పేపర్లో వస్తుందో రాదో మనం చెప్పలేం. 50 marks మ్యాక్సిమం 5 bits అండి. 5 bits కంటే రాదు కరెంట్ అఫైర్స్, అదైతే గ్యారంటీ ఇవ్వగలను. మినిమం 0. ఓకే, ఇది జిఎస్ సంబంధించి. యాప్టిట్యూడ్ మీకు ఎలా తెలుసు? యాప్టిట్యూడ్ లో కూడా రొటీన్ మోడల్స్, అవే మోడల్స్ అండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క పేపర్లో కొంచెం డిఫరెంట్ మోడల్ పడుతుంది. ఆ డిఫరెంట్ మోడల్ తలపట్టుకోవడం కంట రొటీన్ మోడల్స్నే 1కి 10 సార్లు ప్రాక్టీస్. యాప్టిట్యూడ్ లో కూడా షార్ట్స్ ఉంటాయండి. అంటే మనం చేసి కొద్దీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీకు చిన్న ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదో ప్రాఫిట్ అండ్ లాస్ గా ఉందండి ఒక క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ మాక్సిమం గా ఎస్ఎస్సీలో మహా అయితే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక 12 మోడల్స్ వరకు ఉంటుంది. మహా అయితే 12 మోడల్స్ నుంచి ఇంకా వెళ్ళడు బయటికి. బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంకా చాలా మోడల్స్ వెళ్తాడు, కానీ ఎస్ఎస్సీలో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 12 మోడల్స్ నుంచి వెళ్ళడు, ఇంకా అంతకు మించి తక్కువే ఉంటాయి. ఓకే, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఎప్పుడు రొటీన్ మోడల్స్ అండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్ రొటీన్ మోడల్స్. మొత్తం 100 bits కూడా రొటీన్ మోడల్సే ఉంటాయండి. మీకు మహా అయితే ఒక 7 bits తగులుతాయండి మొత్తానికి. ఇంటెన్షనల్ గా అడుగుతాడండి 7 bits కూడా. ఎవరు చేయకూడదు. ఓకే, వాడైనా కొంచెం ఆ టైంకి కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించాడు అనుకోండి, వస్తాయి అవి కూడా. కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. మనం ఇన్నోవేటివ్ గా ఆలోచించచ్చు. మన టార్గెట్ అంటే 85 bits అవుట్ ఆఫ్ 100 bits, 85 bits. మనం టార్గెట్ చేసిన ఇంటర్వ్యూ పోస్ట్, నాన్ ఇంటర్వ్యూ కాదు. ఇంటర్వ్యూ పోస్ట్ అనుకుని వెళ్ళాలి లోన్కి. ఓకే, ఎన్నో డౌట్స్ ఉన్నాయండి మీకు? మిగతాది ఎలాగో ఇంటర్వ్యూ. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి ఒకటి, కంపైలర్కి ఒకటి, ఈ రెండు పోస్టులకి మాత్రం ఒక ఎక్స్ట్రా పేపర్ ఉంటుందండి. ఎక్స్ట్రా పేపర్ డిఫరెంట్ అండ్ వాళ్ళు చూసుకుంటారు కదా. అండ్ ఏంటంటే ఎకనామిక్స్ లోను, మ్యాథమెటిక్స్ లోను వాళ్ళకే ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది. అదో 200 marks ఉంటుంది. 100 bits ఉంటాయి వాళ్ళకి. 200 marks 100 bits సేమ్ ఇలాగే వాళ్ళకి ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 papers థర్డ్ పేపర్ కూడా ఉంటుంది వాళ్ళకి. నెగిటివ్ మార్క్ వచ్చేటప్పటికి ఇక్కడ 0.25, ఇక్కడ 0.25 అంటే 1 mark కాబట్టి ఇక్కడ 0.50. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం స్కోర్ చూస్తారండి, టైర్ 1, 2. యాక్చువల్గా అయితే 440 అండి. అవుట్ ఆఫ్ 600 440 వస్తే ఓబీసీకి వస్తుందండి, ఇంటర్వ్యూ పోస్ట్ వస్తుంది. ఓకే, ఓసీకి కూడా ఆల్మోస్ట్ 450. అంటే నేను ఫైనల్ మార్క్స్ చెప్తున్నానండి, అంటే సేఫ్ సైడ్ చెప్తున్నాను, సేఫ్ మార్క్స్ చెప్తున్నాను. 420 అబౌవ్ వచ్చిన వాళ్ళు కూడా ఓబీసీలో ఇంటర్వ్యూ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా 440 వేసుకోండి ఫైనల్ గా. వీళ్ళు 450 వేసుకోండి. ఈ 440 అన్నది యాక్చువల్గా ఓసీ వాళ్ళది.
ఓసీ వాళ్ళకి వచ్చిన పోస్ట్ అండి, కానీ అది ఓబీసీ కేసు అని ఇది ఓసీ కేసు. మేజర్ డిఫరెన్స్. యాక్చువల్గా బ్యాంక్ ప్యాటర్న్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి అంటే కొత్తగా ఉంటుంది. ఇది దీని విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఈ ఇయర్ ప్రిపేర్ అయ్యాం, రాలేదు మనకి. రావాలని అనుకోకండి ఫస్టే. ఓకే, ఇయర్ ప్రిపేర్ అయ్యాం, అంతా బాగానే ఉంది ప్రిపరేషన్. ఓకే, వచ్చింది, మంచి స్కోరే వచ్చింది, 380 వచ్చిందండి. ఓకే, ఫైనల్ గా వెళ్ళాం, మనకి కూడా లెటర్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూ పోస్ట్ రాబోయినా నాన్ ఇంటర్వ్యూ కన్నా వచ్చింది అనుకున్నాం. అంటే తక్కువ టైంలో మనం స్టార్ట్ చేసిన 5 months ఉంది, మంచి టైం అండి. 5 months అన్నది చాలా మంచి టైం అండి. 2 months ప్రిపరేషన్ లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎస్ఎస్సికి 2 months లో ఇంటర్వ్యూ పోస్ట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే 2 months టైర్ 1 కి ముందు 2 months ప్రిపేర్ అయ్యి మధ్యలో 2 months గ్యాప్ ఉంటుంది కదా టైర్ 2 కి, మొత్తం 4 months కలుపుకొని ఇంటర్వ్యూ పోస్ట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. 5 months అనేది చాలా ఎక్స్ట్రా టైం అండి. మంచి ప్రిపరేషన్ చేయొచ్చు, అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఫస్ట్ 3 months లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి, ఇలాగా 2 hours, ఇంకో 2 hours పెంచుకొని అలాగా. అంటే ఫస్ట్ 2 hours స్టార్ట్ చేయండి, తర్వాత ఇంకొక 1 hour పెంచుకోండి. కానీ ఇది మాత్రం రెగ్యులర్ గా అలా వెళ్తూనే ఉండాలి. ఇంగ్లీష్ ని కూడా డైలీ చదవండి. ఓకే, చూడండి, మనకి డిఫెక్ట్ ఉందంటే పక్కవాడు కూడా డిఫెక్ట్ ఉంది. ఇది కాంపిటేటివ్ సెక్టర్. మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, పక్కవాడు ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మనం ట్రిగ్నోమెట్రీ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే వాడికి ప్రాబ్లం ఉంటుంది. చిన్నప్పుడు వాడు సరిగ్గా వినకపోవచ్చు, లేకపోతే గైడెన్స్ సరిగ్గా లేకపోవచ్చు, వాడికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోగలగాలి, మాక్సిమం స్కోర్ లాగాలి. ఓకే, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ దీనికి మేజర్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి, బ్యాంకింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం కొంచెం వరవడ మారిపోతూ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో కొత్త మోడల్స్ రావచ్చు, ఉన్న మోడల్స్ మొత్తం మార్చేయచ్చు వాడు, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఎస్ఎస్సి విషయంలో ఏ సెక్టర్ లో కూడా మోడల్స్ మారవు. మీకు దానికి నేను చెప్పడం కంట ఒక 5 years పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎటువంటి మోడల్స్ మారు, సేమ్ అవే మోడల్స్ ఉంటాయి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఆ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఓకే ఎలా ఉంది, ఓకే డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ ఇచ్చాడు, ఆ బోర్డ్ స్పీడ్ ఇచ్చాడు, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అలా వేయాలి. అంటే స్టెప్ సగం క్యాలిక్యులేషన్ మైండ్ లో అయిపోవాలి. ఎందుకంటే తక్కువ మోడల్స్ కదా, ఇక్కడ కవర్ అవుతున్నాయి తక్కువ మోడల్స్. అంటే హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ మైండ్ లో అయిపోయింది. అంటే సగం స్టెప్స్ కానీ వస్తాం మనం, హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ కానీ వేయాలి. అప్పుడే మనం 85 పెట్టగలం. 85 పెడుతున్నారు అంటే అర్థం ఏంటంటే, మీరు సింపుల్ గా చూడండి, వాడు 85-90 బిట్స్ పెడుతున్నారు, 100 బిట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. 100 బిట్స్ మాక్సిమం టాపర్స్ అందరూ కూడా 100 పెడతారు, అండ్ ఫ్లూక్లు కూడా పెడతా ఉంటారు. నేను చెప్పాను మీకు ఇక్కడ కొన్ని ఎస్టిమేట్ చేసేస్తామని మనం, అంటే దీనికి ఇదే ఆన్సర్ అవుద్దని. అలాంటి ఫ్లూక్స్ ఉంటాయి కొన్ని, ఒక్కొక్కసారి అవుతే అవ్వకపోవచ్చు. మాక్సిమం 5 పెడితే అందులో 3 అవుతే 2 పోవచ్చు. కానీ లాస్ట్ మినిట్ లో అవేనా వస్తాయి కదా. ఓకే, దాన్ని చెప్తా ఉండాలి. అలాంటి కొన్ని ఉంటాయి, దీనికి ఇలాగే ఆన్సర్. అంటే టైం సరిపోయినప్పుడు, టైం సరిపోతే చేసుకోండి. చెప్పిన మోడల్స్ ఉంటాయి కదా, అంటే చెప్పిన మెథడ్స్ అలా చేయండి. టైం సరిపోయిన పక్షంలో మనం చెప్పే ఫ్లూక్స్ అక్కడ వర్కౌట్ అవుతాయి. కొన్ని 5 బిట్స్ పోవు, ఒక 3 బిట్స్ అయినా కరెక్ట్ అవుతాయి. ఓకే, అంటే మనం లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్ చేయడం వల్ల చెప్పినటువంటి ఫ్లూక్స్ అండి. ప్రతి సెక్షనల్ క్వాలిఫికేషన్ ఉండదు, ఎందులోనూ ఉండదు. సెక్షనల్ క్వాలిఫికేషన్ అన్నది కమిషన్ ఆన్ ద బేస్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ అని చెప్తాడు వాడు. కానీ ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా సెక్షనల్ క్వాలిఫికేషన్ పెట్టలేదు. పెట్టకపోవడానికి కొంచెం రీజన్స్ ఉన్నాయండి. ఎస్ఎస్సి ఏంటంటే బ్యాంకింగ్ లాగా అందరికి ఈక్వల్ గా మీన్ డీవియేషన్ ఫార్ములా తీయదు బయటికి. ఇప్పుడు మీ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, నా పేపర్ కష్టంగా వచ్చింది అనుకోండి, అందరికి ఒకటే కట్ ఆఫ్ ఇస్తుంది. అందుకు నేనంటే వాళ్ళు సెక్షనల్ కట్ ఆఫ్ పెట్టరు, అదైతే కన్ఫర్మ్. సెక్షనల్ కట్ ఆఫ్ ఏమి ఉండదు. మీరు ఈ 2 సెక్టర్స్, ఈవెన్ మీకు జిఎస్ బాగా విపరీతం, ఆ భయం మాక్సిమం పోగొడతామండి. అసలు ఎటువంటి భయం ఉండదు. ఇది చాలా తక్కువ క్లాసెస్ లో చాలా సింపుల్ గా అన్ని కవర్ అవుతాయి. అంటే మన క్లాసెస్ విన్న తర్వాత మీరు ఓల్డ్ పేపర్స్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను క్వాలిటీ టచ్ చేశాను, క్వాలిటీ తీసిన తర్వాత మీరు ఓల్డ్ పేపర్స్ చూడండి. అంటే మీకు సబ్జెక్టు ఓరియంటేషన్ లోనే ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ఎక్కడ మధ్యలో మిస్ అవ్వదండి. అంటే అదో పాయింట్ ఇదో పాయింట్ అలా చెప్పం. అదైతే ఏ టాపిక్స్ లోనూ ఉండదు. అన్ని సబ్జెక్ట్ ఓరియంటేషన్ మొత్తం పాలిటీ అర్థం అవుతుంది. కానీ స్ట్రెస్ ఆన్ ద స్పెషల్ టాపిక్స్ అంతే. అన్ని టాపిక్స్ చెప్తాం, కానీ మన ఎస్ఎస్సి ఓరియంటేషన్ లోనే ఉంటుంది.
ఓకే, అంటే మీకు రానివి కూడా కొంచెం చెప్తాం, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా, అర్థం అయితేనే కదా రేపు పొద్దున మనం చదవగలం. మీ ఓన్గా బుక్ తీసుకొని చదవాలి. ఏవో కొన్ని బిట్స్ ఉన్నాయి, ఇప్పుడు అసలు టాపిక్ చెప్పలేదు అనుకోండి, అసలు విషయం చెప్పలేదు, ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు సంబంధించిన ఏవో చెప్పలేదు, చెప్పకుండా ఏవో కొన్ని గుర్తుపెట్టేసుకున్నాను అలాంటివి ఉండవు. అలా చెప్పకూడదు. మొత్తం అంతా వివరంగా చెప్తాం, కానీ ఫైనల్గా చెప్పేస్తాం ఈ టాపిక్స్ చూడాలి అంటే మీకు సుప్రీంకోర్టు గురించి అంతా అర్థం అవుతుంది, కానీ ఎక్కడ స్ట్రెస్ చేయాలో మేమే చెప్పేస్తాం. ఆ టాపిక్స్ కరెక్ట్గా చూసుకోండి. ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో అవి క్విక్ రివిజన్కి ఉపయోగపడతాయి. కొన్ని బిట్స్ మీ చేత రాయిస్తాను, అవి అంటే కొన్ని టేబుల్స్ కూడా వేస్తాను, షార్ట్ టేబుల్స్ ఉంటాయి, అంటే మొత్తం అన్ని కలిపి ఒక చోటే టేబుల్స్, కానీ మొత్తం హిస్టరీ కూడా అంతే. అంటే బ్యాటిల్స్ అన్ని చెప్తాం, ఎందుకంటే బ్యాటిల్స్ నుంచి వస్తాయి బిట్స్, కానీ మీరు బట్టి పెట్టినట్టు ఉండకూడదు. అంటే కొంచెం దాని గురించి చిన్న కథ అల్లాలి కదా. మొత్తం హిస్టరీ ఆప్షనల్ అని నేను సివిల్స్కి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ డీల్ చేస్తాను. జస్ట్ అంటే మీకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం, అంటే ఆ బ్యాటిల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అంటే స్టోరీ చెప్పాలి. అసలు విషయం చెప్తేనే కదా దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 జరిగిందని చెప్పాం అనుకోండి, గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ అది ఎందుకు జరిగిందని చిన్న విషయం ఉంటుంది, అది చెప్తే అది గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ మన మొదలు ఉంటాయి కాబట్టి. అక్బర్, ఓకే, అక్బర్ గురించి కొంచెం వివరించామనుకోండి, ఒక గ్రేట్ లీడర్, ఒక గ్రేట్ రూలర్, తన మీద మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అతని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అతను చేసే బ్యాటిల్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. అలాగే గవర్నర్ జనరల్స్, అంటే వాళ్ళ యొక్క విశిష్టత చెప్తేనే కదా మీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరుగుద్ది, వాళ్ళు చేసిన పనులు మీరు చదవగలరు, అంతే కదా. ఇప్పుడు లార్డ్ కార్న్వాలిస్ ఉన్నాడు, చాలా గొప్పవాడు, చాలా మంచి విషయాలు చేశాడు. అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ ఆక్యుపై చేసుకోవడం కన్నా ఇంకా కార్న్వాలిస్ తెలిసే ఉంటుంది, డల్హౌసీ, కార్న్వాలిస్, వాళ్ళు చేసిన పనులు ఏంటి, అవి మన మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి. మన మీద ఎప్పుడైనా ప్రభావం చూపిస్తున్నాయంటే మనకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోద్ది, అంతే కదా. మన దేశం ఎఫెక్ట్ అయిందంటే మనం ఎఫెక్ట్ అయినట్టే, అంటే మన సంస్కృతికి ఎలాగైతే భంగం కలిగిందో, లేకపోతే మన సంస్కృతిని ఇంకా ఒక పై స్థాయికి తీసుకువెళ్ళారు కొంతమంది, ఉన్న స్థానాల కంటే ఒక పై స్థాయికి తీసుకువెళ్ళారు కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్. అవి చెప్తూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. నా లక్ష్యం ఏంటంటే షార్ట్ టర్మ్ లో మీకు మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యేటట్టు, అదే మెయిన్ టార్గెట్. మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి, అంటే మీరు ఓన్ గా బుక్ తీసుకొని ఆ బిట్స్ అన్ని ఈజీగా ఉన్నాయని అనిపించాలి. మనం చెప్పిన టాపిక్స్ మీ మైండ్ లో ఉండాలి. అన్నీ అంతేనండి, మొత్తం చెప్పినవన్నీ అలాగే చెప్తాను. అసలు ఏమి ఉండవండి కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 105 ఇచ్చాడండి, ఇయర్ 105 ఫర్ ద ఓసీ, ఓకే, టైర్ 1 చెప్తున్నాను, 90 ఫర్ ద ఓబీసీ, ఓకే. ఇంకా ఎస్సీ ఎస్టీ చూసుకోండి, దానికన్నా కొంచెం తగ్గుద్ది, ఓకే. ఇది ఇయర్ కట్ ఆఫ్ అండి. ఇంకా లాస్ట్ ఇయర్ 102 ఎంత ఉంది, ఇయర్ కూడా 102 ఉంది అనుకుంటా, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు, బట్ 102 to 105 ఈ మధ్యలో 102 అయినా అవ్వాలి, లేకపోతే 105 అయినా అవ్వాలి, ఓకే. గత 2 ఏళ్ళు బట్టి 102లే ఉంటున్నాయి స్కోర్స్. 90 స్కోర్ మాత్రం ఓబీసీ. లాస్ట్ ఇయర్ ఏమో 85 ఉంది, అందుకుముందు 80 ఉంది, కొంచెం 90. ఒక్కొక్క ఇయర్ ఎగ్జామ్ బట్టి తగ్గుతుంది కూడా. ఇది దీనికి కట్ ఆఫ్ అండి, ఓకే. ఈ ఓవరాల్ కట్ ఆఫ్ ఇస్తాడు తర్వాత మీకు, ఈ 2 పేపర్స్ కలిపి వాడు చెప్తాడు 370 అండ్ ద 390 ఫర్ ఓసీ అండ్ 370 ఫర్ ఓబీసీ. 2 పేపర్స్ కలిపి, 2 పేపర్స్ రాసిన తర్వాత అంటే టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాం కదండి, 2 పేపర్స్ ఓవరాల్ స్కోర్ ఇస్తాడు, అది ఓవరాల్ కట్ ఆఫ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి అక్కడ తెలిసిపోద్ది, నాన్ ఇంటర్వ్యూకి అక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు 390 అని ఇచ్చాడు కదండి, ఇది ఓసీకి 410 ఫర్ ద ఓసీ, అంటే 410 ఇస్ ఫర్ ద ఇంటర్వ్యూ పోస్ట్ అండ్ 390 ఇస్ ఫర్ ద నాన్ ఇంటర్వ్యూ పోస్ట్. అలా 2 పేపర్స్ కలిపి 410 390 కట్ ఆఫ్స్. 440 వచ్చింది అనుకోండి, కన్ఫర్మ్ గా ఇంటర్వ్యూ పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. 420 కూడా అయింది, అంటే మనం పెట్టుకున్నవి రావాలంటే కొంచెం ఎక్కువగా, అంటే 430 425 435 ఆ స్కోర్స్.
మేజర్ గా ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఒకటి చెప్తాను చూడండి, బ్యాంకింగ్ కి దీనికి. బ్యాంకింగ్ అన్నది ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది చెప్పలేం, ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్పలేం, మనం డిసైడ్ చేయలేం. కానీ ఇది ఇయర్ ఆగిపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా ఉపయోగపడుతుంది. ఇదే ప్రిపరేషన్, సేమ్ ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది, ఇంకా ప్లస్ అవుద్ది నెక్స్ట్ ఇయర్. అదే మేజర్ గా ఉన్న ఎస్ఎస్సితో మేజర్ గా అడ్వాంటేజ్ అది ఒక్కటేనండి. రెగ్యులర్ నోటిఫికేషన్ అండి, ఎవ్రీ ఇయర్ పడుతుంది. గ్రూప్ 1 సర్వీసెస్ బ్యూరోక్రసీలోకి డైరెక్ట్ గా అడుగు పెట్టచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ అనేది బ్యూరోక్రసీ కాదు, సెమీ గవర్నమెంట్ అది. ఓకే, సెమీ సెంట్రల్ గవర్నమెంట్, బ్యూరోక్రసీలోకి రాదు. మనం బ్యూరోక్రసీలోకి అడుగు పెట్టాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సివిల్స్ అన్నది అది గాల్లో దీపం లాంటిది, అవుద్దో చెప్పలేం. మనం అన్ని ప్రయత్నాలు చేస్తామండి, కొన్ని మనకు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర ఏవో కారణాలు ఉండొచ్చు, సరైన గైడెన్స్ లేకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి సివిల్స్ విషయంలో. ఓకే, ఏజ్ అయిపోవచ్చు, అలాంటివి ఉంటాయి. కానీ ఇందులో ఆ ప్రాబ్లం ఉంది. ఇయర్ అవ్వలేదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అదే టైం ఎగ్జామ్ జరుగుద్ది, సేమ్ ఎగ్జామ్ మళ్ళీ జరుగుద్ది, అదే సిలబస్. సిలబస్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఇయర్ ప్రిపరేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది. అయితే ఖచ్చితంగా చెప్పండి, ఎస్ఎస్సీలో అదే మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు యూత్ మాక్సిమం ఇప్పుడు ఉన్న అందరూ కూడా మాక్సిమం అంతా నార్త్ ఇండియన్స్ అండి. ఇందులో ఈ కేటగిరీస్ లో ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది. సౌత్ ఇండియన్స్ ఈ మధ్య ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారు ఇందులోకి, ఎస్ఎస్సీలోకి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సివిల్స్ వాళ్ళు మాక్సిమం అందరూ కన్వర్ట్ అయిపోతారు. సివిల్స్ 1 or 2 years చూస్తారు, తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఎస్ఎస్సీలోకి షిఫ్ట్ అయిపోతారు. అది సివిల్స్ వాళ్ళు అలాగో కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, బ్యూరోక్రసీలోకే ఎంటర్ అవ్వాలి. అదర్ బెస్ట్ బ్యూరోక్రసీ ఏముంది, ఎంటర్ అవ్వాలంటే ఎస్ఎస్సీ, సిజిఎల్, అంతే కదా. బ్యాంకింగ్ సెక్టర్ అలాగో బ్యూరోక్రసీలోకి రాదు, పరిపాలన విధానంలోకి బ్యాంకింగ్ సెక్టర్ రాదు. అందుకని నెక్స్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చుకుంటారు వాళ్ళు. అది 1 or 2 years ప్రయత్నిస్తారు, వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అందుకని ఎస్ఎస్సీ షిఫ్ట్ అవుతారు. 1 year ప్రిపేర్ అవుతారు, అది అనుభవం గ్యాదర్ చేస్తారు, నెక్స్ట్ చూస్తారు. అదేంటి ఇది కోచింగ్ లేని వాళ్ళకి, అంటే సరైన గైడెన్స్ లేని వాళ్ళకి 1 year గైడెన్స్ లో అనుభవం సంపాదించుకుంటారండి. కానీ ఇక్కడ మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తామండి. అండ్ ఇంకోటి, మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకపోయినా ఎవరైనా కూడా ఓల్డ్ పేపర్స్ మాత్రం తిరగవేయాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఓల్డ్ పేపర్స్ మాత్రం తిరగవేయండి ఒకసారి. ఈ ఎగ్జామ్ అనే కదా, ఏ ఎగ్జామ్ అయినా ఓల్డ్ పేపర్స్ మాత్రం ఒకసారి తిరగవేయాలి, చూడాలి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఎనీ డౌట్స్? Any doubts for the online student? Any doubts? IBPS. Okay. చెప్పండి. యాప్టిట్యూడ్ రీజనింగ్, బట్ మనం ఇప్పుడు ఎస్ఎస్సి గురించి కదండి మాట్లాడుతుంది. చెప్తాను, మీకు చెప్తాను దాని తర్వాత. ఓకే, చెప్పండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయండి ఎస్ఎస్సి పరంగా, సిజిఎల్ పరంగా, సిహెచ్ఎస్ఎల్ అన్నిటికీ ఒకటే ప్రిపరేషన్ అండి. చూడండి, ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జామ్స్ అన్నిటికీ ఇదే ప్రిపరేషన్ అండి, ఇది ఒక్కటే. మిగతా ఎగ్జామ్స్ హైయర్ సెకండరీకి ఇది ఒకటే ఎగ్జామ్, సేమ్ ప్రిపరేషన్. అంటే మీకు ఇయర్కి వచ్చి ఒక 5 నోటిఫికేషన్స్ ఉంటాయండి, 5 నోటిఫికేషన్స్ ఉంటాయి ఎస్ఎస్సికి సంబంధించినంత వరకు, ఒకదాని తర్వాత ఒకటి. ఇయర్ నోటిఫికేషన్ ఇంత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడుతుందండి. May 8th and 22nd ఎగ్జామ్ టైర్ 1, ఆగస్టులో మళ్ళీ డేట్స్ ఇచ్చాడండి టైర్ 2. సిజిఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఆగస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నవంబర్ ఆ టైంలో సిహెచ్ఎస్ఎల్ పడుతుందండి, హైయర్ సెకండరీ. ఓకే, సెక్రటరియట్ సర్వీస్ ఏమో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో ఉంది. ఓకే, పెట్టుకోవడం ఉన్నది. ఫస్ట్ మనం ఆప్షన్స్ ఇస్తామండి, అందరూ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టుకుంటారు, దాని తర్వాత నాన్ ఇంటర్వ్యూ పెడతాం.
మళ్ళీ మనకి టైర్ 2 అయిన తర్వాత అలాగో వాడు చెప్తాడు, మళ్ళీ పెట్టుకోమని చెప్తాడు. బట్ మనకి నోటిఫికేషన్ లో మాత్రం దిస్ ఇస్ ద ఫైనల్ అని చెప్తాడు. ఫైనల్ అయినప్పుడు కూడా మనం చెప్తామండి, ఇక్కడ మీకు అప్పుడు ముందు ఒకసారి అవగాహన ఇస్తాం. అంటే ఏం పోస్టులు పెట్టుకోవాలి ఏంటన్నది, దాని కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కొన్నిటికి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ పోస్ట్ అనుకోండి, ఫిజికల్ టెస్ట్ అయితే కానీ మిగతా ఎలిజిబుల్ అవ్వం. అప్పుడు ఇంటర్వ్యూ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏంటంటే తర్వాత పెట్టుకుంటాం. అంటే విజిలెన్స్ కమిషనర్, ఎక్సైజ్ ఆఫీసర్స్ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ పోస్టులు పెట్టుకుంటాం అండి. ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఒక 7 వరకు ఇవి ఇచ్చేసుకుంటాం అండి. తర్వాత ఇన్స్పెక్టర్ పోస్టులు పెడతాం, తర్వాత నాన్ ఇంటర్వ్యూ పోస్టులు పెడతాం. అంటే మనకి స్కోప్ ఉంటుంది ముందు ఇక్కడ సెటిల్ అయిపోవడానికి. అర్థమైందండి? ఫిజికల్ అన్నది పెద్ద ఇష్యూ కాదండి అసలు. ఇందులో చాలా చిన్న విషయం. వాకింగ్ అది ఇది చెప్తాడు, ఓకే, నోటిఫికేషన్ అది మెన్షన్ చేస్తాడు. అసలు ఫిజికల్ మీద జరిగే ఎగ్జామ్ కాదు అసలు ఇది. ఏంటంటే మినిమం ఇన్స్పెక్టర్ పోస్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి ఉపయోగపడతాయి. అంతేగాని మన ఎస్ఐ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ లో ఉండదు. మన ఎస్ఐ రిక్రూట్మెంట్ లో కూడా తీసారు, ఆల్మోస్ట్ తెలంగాణలో తీసి నెక్స్ట్ ఏపీ నోటిఫికేషన్ లో కూడా తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సితో ప్లస్ ఎప్పుడైతే ఈ జిఎస్ మీద మనకు కొంచెం గ్రిప్ వచ్చిందో, అపార్ట్ ఫ్రమ్ ద సివిల్ సర్వీసెస్ మిగతా ఏ ఎగ్జామ్ అయినా రాసుకోగలం. ఏ ఎగ్జామ్ కైనా అవగాహన ఉంటుంది మనకి, ఆ మినిమం మనకు తెలుసు. ఏదైనా బుక్ చదవగలం ఓన్గా, ఎందుకంటే జిఎస్ మీద మనకు అవగాహన వస్తుంది కాబట్టి. ఏదో నోటిఫికేషన్ పడిందండి, పంచాయత్ సెక్రటరీస్ పడ్డది అనుకున్నాం స్టేట్ సర్వీసెస్ లో, జిఎస్ మీద ఇక్కడ అవగాహన ఉంటుంది. సేమ్ ఏంటంటే ఎలాంటి జిఎస్ మనం జనరల్ గా పంచాయత్ సెక్రటరీలో కూడా ఇచ్చేది అదే, విఆర్ఓస్ లో కూడా ఇచ్చే అవి. ఓకే, ఆల్మోస్ట్ గ్రూప్ లెవెల్ సర్వీసెస్ అంతా ఆ రేంజ్ లో ఉంటుంది, గ్రూప్ 2 లెవెల్లో మనం చెప్పింది. ఓకే, కానీ స్ట్రెస్సింగ్ మాత్రం చెప్పేస్తాం లాస్ట్ లో, ఎక్కడ పట్టుకోవాలి ఏ టాపిక్స్ చేయాలన్నో చెప్పేస్తాం. కానీ జిఎస్ మీద అవగాహన మాత్రం సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్ మీకు బాగా అర్థం అవుతాయి. ఫైనల్ గా చెప్పేది మాత్రం ఎస్ఎస్సి ఓరియంటేషన్ లో. ఓకే, ఈ 200 మార్క్స్ ఏనండి అన్నింటికి. స్టెనోగ్రాఫర్స్ కి 200 స్టార్టింగ్, ఫస్ట్ 200 బిట్సే. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ కి 200. అంటే ఒకటే ప్రిపరేషన్, ఆ ఇయర్ లో ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ పెంచుకోండి ఇంకా, అయితే ఇయర్ కావాలంటే ఇయర్ ఒకటి. అంటే నేను ట్రూత్ మాట్లాడుతున్నాను ఫ్రాంక్ గా, గాల్లో చెప్పట్లేదు. అంటే అసలు విషయం చెప్తున్నాను. ఒక 1 year అనుభవం అవుతుంది, లేదా ఫస్ట్ ఇయర్ లోనే అయిపోద్ది అలా. ఓకే, థ్యాంక్ యూ. ఫిజికల్ ఐసెట్ ఉందండి, ఐసెట్ చూస్తాడు, అది కూడా మినిమం గానే ఉంటుంది. 6/6 అంతా చెప్తాడు, 6/6 6/9 అని చెప్తాడండి. అది మామూలుగా. స్పెట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి, స్పెట్స్ ప్రాబ్లం ఉండదు. ఓకే, వాడు చెప్పిన సైట్ ఉందా లేదన్నది చూసుకుంటాడు అండి వాడు, అంతే. చెప్పండి ఇంకేమైనా ఉన్నాయండి? జస్ట్ వాకింగ్ సంథింగ్ ఒకటి ఉంటుంది, జస్ట్ లిటిల్ బిట్ రన్నింగ్ కూడా పెద్ద ఏమి ఉండదు, వాకింగ్ ఏదో సంథింగ్. ఫిజికల్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయండి, అది మినిమం ఎవరికైనా ఉంటుంది, బాయ్స్ కానీ జెంట్స్ కానీ మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి, ఉన్నదే ఇస్తాడు. మరీ లీన్ గా మరీ ఫ్యాట్ గా కాకుండా మామూలుగా వీడియోగానే చెప్తాడు వాడు, అంతా. హైట్ ఎలాగో మనం ముందే చెప్పేస్తాం. ఈ నోటిఫికేషన్ పెట్టే ముందు నేను ఒకసారి చెప్తాను మొత్తం అంత క్లియర్ గా, ఏం చేయాలి, ఏ పోస్టులకి ముందు పెట్టుకోవాలి. దాని తర్వాత మీ ఇష్టం, అంటే మనం ఇవ్వాల్సిన గైడెన్స్ మీ ఇస్తామండి, మొత్తం ఎలా ఉంటుంది అండి ఏంటన్నది. ఆ తర్వాత మీ ఇష్టం అండి, మీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్. కొంతమంది విజిలెన్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఎగ్జామినర్స్ ఇష్టం ఉండొచ్చు, అలా. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టైం 1 year లో అయిపోద్దండి రిక్రూట్మెంట్. ఏమైనా లేట్ అయితే 2-3 months లేట్ అవుద్ది, కానీ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. పోస్టింగ్ అనేది దేనికైనా లేట్ అవుద్ది. ఈవెన్ బ్యాంకింగ్ ఫాస్టెస్ట్ సెక్టర్ అనుకున్నారు, అంటే ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. బ్యాంకింగ్ లో కూడా 2-3 months లేట్ అవుతుంది, అంటే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి. పోస్ట్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఓకే, పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఎక్కడ, పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎవరు ఏముంది, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు 2-3 months, అంతే కదా. 2-3 months లేట్ అయినా పర్లేదు, 5 months లేట్ అయినా పర్లేదు, పోస్ట్ వచ్చేస్తాయి, అంతే కదా. ఇంగ్లీష్ మీద ఎవరికైనా డౌట్ ఉందా? ఇంగ్లీష్ మీద ఎవరికైనా భయం ఉందా? ఇంగ్లీష్ అంటే చెప్పండి. ఏం నేర్చుకోక్కర్లేదు, అదైతే చెప్పగలను. ఇందులో కూడా ఒకటేసి చెప్పగలండి, ఎస్ఎస్సి ప్రిపరేషన్ లో ఇప్పటి నుంచే కొత్తగా కూడా స్టార్ట్ చేయొచ్చండి మనం.
మీకు చెప్తాను ఎక్కడ ఏ టాపిక్స్ అన్నది, ఓవరాల్ గైడెన్స్ కూడా ఇస్తాను నేను. అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ స్పెషలిస్టులు కాకుండా ఓవరాల్ గైడెన్స్ ఇస్తాను. అంటే ఏ టాపిక్స్ అయితే పట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మీకు చెప్పాను. సెంటెన్స్ కరెక్షన్ లో ఒక 5-6 రూల్స్ ఉంటాయి. ఏంటంటే వర్బ్కి రూల్స్ ఉంటాయి, అడ్వర్బ్కి రూల్స్ ఉంటాయి. అవి ఒకసారి చదివి చూడండి. అంటే బెస్ట్ బుక్స్ కూడా చెప్తాను నీకు బయట మార్కెట్ లో, ఈజీగా అర్థమయ్యేటట్టు. ఒకసారి అవి చూసి చదివితే మీకు అర్థమైపోద్ది. దాని తర్వాత సెంటెన్స్ కరెక్షన్ చేయండి, గ్యారంటీగా డిఫరెన్స్ ఉంటుంది. వాడు ఇచ్చి మోడల్స్ కూడా ఎలా ఉంటాయంటే, రెండేమో నౌన్ మీద మిస్టేక్స్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటేమో ప్రొనౌన్ మీద మిస్టేక్ ఇస్తాడు, యాడ్జెక్టివ్ మీద 2-3 మిస్టేక్స్ ఇస్తాడు. ఇవి వాడు ఇచ్చే మోడల్స్. మీరు అది కూడా ఉంటుంది అందులో. అంటే మీరు ఒక 20-20-30 ఇయర్స్ పేపర్స్ తిరిగేసి మీకు అర్థమైపోద్ది. ఆ నౌన్ మీద 2 మిస్టేక్స్ అయినాయా తీసేయండి, నెక్స్ట్ మ్యాక్సిమం ఉంటే ఏదో ఒకటి ఉంటుంది, ఉండొచ్చు. అంటే అది మన అనుభవం బట్టి చెప్తుందండి మీకు. అంతే, మీకు అనుభవం వస్తుంది వండి కొద్ది. అంటే ఇప్పుడు మీకు ఇలా చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది, సార్ అలా చెప్పి. మీకు ఒక 5 బిట్స్ లో మహా అయితే 4 సెక్షన్స్ నుంచి ఇస్తారు. అంటే నౌన్ మీద ఒకటి ఉండొచ్చు, నౌన్ మీద అయితే నెక్స్ట్ నౌన్ మీద ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అంటే షార్ట్స్ చెప్తున్నాను మీకు అలా. ఓకే, ఆ మినిమం రూల్స్ చదువుకున్నాం అనుకోండి. ఓకే, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ మ్యాచ్ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లా ఉంటుందండి. అంటే ఏ సెంటెన్స్ పెడితే బాగుంటుంది అన్నది అన్ని వస్తాయండి. ఓకే, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంగ్లీష్ లో. 400 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ అన్నాడు. చదవడం చాలా సింపుల్. అంటే ఎలా ఉండదంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే సామెతలు లాంటివి. అవి ఏంటంటే జస్ట్ సామెతల్లా ఉంటాయి. 400 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదవడం సరదాగా ఉంటుంది. ఒకరోజు చదివేది కాదు, అది జస్ట్ 4-5 చదవండి డైలీ. అదే పెద్ద కష్టంగా ఉండదు. బుక్స్ చెప్తాను మీకు ఏ బుక్స్ చదవాలన్నది. ఆ బుక్స్ లో ఉంటాయి, అవి 400 ఇవో 400 ఉంటాయి. చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ అందరికి ఇంట్రెస్టెడ్ అండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తారు. దాన్ని కొత్తగా ఉంటాయి కదా, ఆ వర్డ్స్ మీనింగ్స్ కదా అవి. అదే మొత్తం వర్డింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేక మొత్తం సెంటెన్స్ ని చిన్న 1 word పెడతాం. అది మనకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎక్కువ మార్క్స్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ నుంచి కూడా అలాగే ఉంటాయి మార్క్స్. సింపుల్ రూల్స్ ఉంటాయి. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చాలా ఒక 6-7 రూల్స్ ఉంటాయి అంతే, అంతకు మించి రూల్స్ కూడా ఉండవు. ఎగ్జామ్ కి ముందు రోజు వెళ్ళి అలా చూసుకున్నా కూడా ఒక 20 బిట్లు అక్కడ పెట్టేసి వస్తాం. మనం 20 బిట్స్ ఇస్తే అట్లీస్ట్ 15 బిట్స్ అని పెట్టేసి వస్తాం. అంటే ఎగ్జామ్ ముందు రోజు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ రూల్స్ చదివినప్పుడు కూడా మీకు చెప్తుంది ఏంటంటే, కష్టం అని వదలాల్సిన అవసరం లేదు ఏ సెక్టర్ లో కూడా. ఇది 4 టాపిక్సే, కానీ మనం ఎక్కువ టైం తీసుకొని చెప్తాను నేను. ఎందుకంటే వెయిటేజ్ బట్టి ఆల్మోస్ట్ యాప్టిట్యూడ్ కి ఎంత అయితే వెయిటేజ్ ఉందో చూడండి. ఇక్కడ 30 బిట్స్, ఇక్కడ 100 బిట్స్. ఓకే, ఇక్కడ 50 బిట్స్ అంటే 100 మార్క్స్ కదా, 100 బిట్స్ కదా, అందులో 50 మార్క్స్. ఓకే, ఇక్కడ 30, ఇక్కడ 50, 80 బిట్స్ యాప్టిట్యూడ్ నుంచి వస్తుంది. అంటే ఎక్కువ సెక్టర్స్ కవర్ చేస్తుంది యాప్టిట్యూడ్. ఈ 4 సెక్టర్స్ చూడండి. ఇక్కడ 20 బిట్స్ వస్తాయండి, ఇక్కడ 50 బిట్స్ వస్తాయండి. 70 మార్క్స్, 70 బిట్స్ వస్తాయండి మొత్తం. దానికి దీనికి ఒక 10 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి. దీనికి ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి, యాప్టిట్యూడ్ ఒక రేంజ్ ప్రిపరేషన్ ఉండాలి. యాప్టిట్యూడ్ డైలీ కొంచెం ప్రిపేర్ అవుతుంది, ఇది అలాగే ప్రిపేర్ అవుతుంది. కానీ ఇది ఏంటంటే ఇంకా చూసేటట్టు బిట్స్ చూసిన వెంటనే పెట్టాలి. అలా ఓరియంటేషన్ ప్రిపేర్ చేస్తాం. నేను ఇక్కడ సేవ్ అయితేనే యాప్టిట్యూడ్ టైం మిగులుద్ది, అంతే కదా. యాప్టిట్యూడ్ ఎలాగైనా మీరు 1.5 లో చేస్తే 1 minute లో, మీరు 1 minute లో చేస్తే నేను 1.5 లో చేయగలనేమో అంతే. మీకైనా నాకైనా అదే టైం పడుతుంది, కొంచెం ఒక 1/2 minute. ఇద్దరికి ఆన్సర్స్ వస్తాయి, కానీ ఇది ఆన్సర్స్ రాదు మోడల్ తెలియకపోతే. అదే మోడల్ మీద బాగా గ్రిప్ ఉంటే జస్ట్ చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.